కాబట్టి మనం స్థిరపరచబడేటువంటి వారికి ఉండాలి. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 13:9 కూడా చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:9 కూడా చూస్తాము. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ 13వ అధ్యాయము చూడండి, ఆ మాట కూడా చూసి మనం ముందుకి కొనసాగుతాము. చదువు సహాయం చేయండి. చదవండి 13వ అధ్యాయంలో మన గమనానికి తీసుకొస్తూ 13:9 కూడా చదివితే 13:9 ఏం రాయబడుతుందంటే, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకొనుట మంచిది. భోజమును బట్టి ప్రవర్తించిన వానికి ఏమీ ప్రయోజనము కలగలేదంట కదా. భోజనాలు పెడుతున్నారని కొంతమంది భోజనాలకు వెళ్తారు, భోజనాలు ప్రార్థనలు ఉంటాయి కొన్ని కదా. భోజనాలు పెట్టి అనేకుల్ని భోజనాలు పెట్టి వాళ్ళని అనేకులు తీసుకువెళ్ళి వాళ్ళని ఫోటోలు తీసుకుని వీడియోలు తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అమెరికా వాళ్ళకు పంపిస్తున్నారంట. పంపించి వారి తద్వారా వారు లబ్ధిని పొందుతున్నారంట. కనుక దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ప్రభువు మాట్లాడుతున్నారంటే, నా యొక్క అంశంలో ప్రభువు నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి అన్నాడు. కాబట్టి నువ్వు త్రిప్పబడుతున్నావేమో. మరి దేవుని మాటలు మనమైతే ఉన్నవి ఉన్నట్టుగా మన సంఘంలో మనం చెప్తాం. కాబట్టి త్రిప్పబడకుడి అంటున్నాడు. కాబట్టి త్రిప్పబడకుడి. రెండో మాట, భోజన పదార్థమును బట్టి కాక. దేని బట్టి కాకంట? భోజన పదార్థమును బట్టి కాక ఏం చేయమంటున్నాడు? కృపను బట్టియే. కాబట్టి ఏంటంట? కృపను బట్టియే హృదయమందు మనం ఏం చేయాలంట? స్థిరపరుచుకొనుడి. హృదయము దేవుని యొక్క కృపలో మనం స్థిరపరచబడితే దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఎవరైనా పెడితే ఒక పూట పెడతారు, అన్నం పెడతారు, దానితో మన కడుపు నిండిద్ది, అంతవరకేనా? రెండో రోజు ఎవరు పెడతారు కదా? మూడో రోజు ఎవరు పెడతారు? మళ్ళీ వారం ఎదురు చూడాల్సిందేనా? అయితే దేవుని యందు కృపలో ఎదుగుతున్నప్పుడు దేవుడు నీకేమి కూడా తక్కువ చేయడు. అందుకని భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును అంటాడు. కాబట్టి మనం యెహోవా వల్లనే మన సహాయం కలుగుతుంది, కానీ మనిషి వలన సహాయం ఎంత మాత్రం కూడా కలగదండి. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటున్నాడు చక్కని మాటలు, మనకి బైబిల్లో దేవుడు అందిస్తున్నటువంటి మాటలు. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి అంటున్నాడు. రెండవది, భోజన పదార్థమును బట్టి కాక కృపను బట్టి హృదయమును ఏం చేయాలంట? స్థిరపరుచుకోవాలి. హృదయాన్ని మనము స్థిరపరుచుకొనుట మంచిదంట. కాబట్టి ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత చక్కగా మనకు బోధిస్తున్నారంటే, హృదయాన్ని మనము కృపను బట్టి హృదయాన్ని మనం స్థిరపరచుకొనుట మంచిదంట. కింద మాటలు కూడా చదివితే, భోజనమును బట్టి ప్రవర్తించిన వానికి ఏమీ కూడా ప్రయోజనం కలదంటండి. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఏం తెలియపరుస్తుందంటే, మధ్యాహ్నం వేళలో అక్కడ చక్కగా మాటలు చెప్తూ భోజనమును బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ కూడా ప్రయోజనము లేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఒకవేళ నీవు భోజనం కోసం వెళ్తున్నావేమో, కాబట్టి నన్ను నీవు సరి చేసుకోవాలని దేవుడి మాటల ద్వారా కూడా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ విధంగా నువ్వు స్థిరపరచబడుతున్నావు? అక్కడ పలహారాలు పెడతారని వెళ్తున్నావేమో కదా. అయితే నా జీవితంలో మనం ఎలా, అందుకని కొలసీ పత్రికలో, కాబట్టి మంచి ఆత్మీయ ఆహారం ఉన్న చోటకి మనం వెళ్ళినప్పుడు ఆత్మలో మనం బలపడతాం. ప్రార్థనలో, వాక్యంలో మనం బలపడినప్పుడు, ప్రార్థనలో బలపడినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రతి అవసరాలు కూడా తీరుస్తాడు. కానీ ఎవరో పలహారం పెడుతున్నారు, ఎవరో భోజనాలు పెడుతున్నారని పెడితే ఏమీ కూడా ప్రయోజనం లేదంట. ఈ నా మాటలు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలే, ఆయన చెప్పినటువంటి మాటలు నేను మీకు బోధిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలు 13వ అధ్యాయం 9వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాటలు చదువుకున్నప్పుడు, భోజన పదార్థములను బట్టి కాక ఎలా ఉండాలంట? కృపను బట్టి హృదయంలో మీరు ఎలా ఉండాలంట? స్థిరపరచబడండి. కాబట్టి కృపను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మనం స్థిరపరచబడినప్పుడు దేవుడు నన్ను కూడా బలపరుస్తాడు. ఆ పాటలో కూడా ఎన్నో వచనాలు చక్కగా రాశాడు ఆ సహోదరుడు కూడా. కాబట్టి నా జీవితంలో మనం స్థిరపరచబడాలి. వాళ్ళని చూసి మనం
మరి వెళ్ళిపోయి ఏళ్ళని చూసి వెళ్ళిపోకూడదు. మనం ఎవరి వైపు చూడాలంటే యేసు వైపు చూడాలి. మనం మనుషుల వైపు చూసినంత కాలం పడిపోతాం. పేతురు కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మా పేతురుని కూడా మరి నీటి మీద నడవమన్నప్పుడు, నీటి మీద మరి నడవగలవా అంటే నడుస్తానన్నప్పుడు, సరే నడవమన్నప్పుడు ప్రభు నడుస్తూ పేతురు ఏం చేశాడంట, గాలిని చూసి భయపడ్డాడంట. కాబట్టి నా జీవితంలో మనం భయపడేటువంటి వారికి ఉంటున్నామేమో. కనుక మనలో మనం పరిశీలన చేసుకుందాం. కాబట్టి దేవుడు నా జీవితంలో ఆయన ఇస్తున్నటువంటి మాటలు ఎంత స్పష్టమైనటువంటి మాటలండి. ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడు నీకు నాకు మంచి ఆహారాన్ని అందించేటువంటి వాక్యం దేవుని వాక్యం అండి. కాబట్టి మరి కొలసీ పత్రికలో 2వ అధ్యాయంలో చివరి మాట కూడా చదివి మనం ముందుకు సాగుతాం. ఇక్కడ ఏమని రాయబడుతుంది, మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. ఆ మాటను గురించి మీకు ఆ మాటను చూపించాను. కాబట్టి విశ్వాసమందు ఎలా ఉండాలంటే మనం స్థిరపరచబడుచు. ఎలా ఉండాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోవాలి. ఆయన యందు ఉండి మనం ఎలా ఉండాలంట, ఆయనలో మనం నడుచుకోవాలి. అందును బట్టి మన ప్రభుని మనం ఆరాధించాలి. అవును ప్రభువా, నేను నీ యందు నడుచుకునేటువంటి ధన్యతను, భాగ్యమును, కృపను దేవా నాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలని ఈ మధ్యాహ్న వేళలో మన ప్రభు యేసుక్రీస్తు వారిని ఉదయమారా కూడా కొంత సమయం మనం ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచ బద్దులమై ఉంటున్నాం. కాబట్టి మనం మొదట నేర్చుకునేటువంటి మాట ఏంటంటే, కీర్తన గ్రంథంలో 31వ సంకీర్తన 19వ వచనంలో ఏం చదువుకున్నాము? ఆ మాట చదువుకుంటే మరి ఏమన్నాడు? నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదండి. కాబట్టి దేవుడు నీ కొరకు, నాకు కూడా, మనందరికీ కొరకు కూడా దేవుడు మరి దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంటున్నాడు. రెండవది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు నీకు నాకు కూడా నరుల ఎదుట నీవు దేవుని ఆశ్రయించినప్పుడు, కాబట్టి నరుల ఎదుట మరి నీవు అంత మాత్రం కూడా సిగ్గుపడకుండా, దేవుడు నాకు గొప్ప దేవుడని ప్రభు ఎదుట నువ్వు సిగ్గుపడకుండా ఆయన నామం నిమిత్తమే నీవు లేచి నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు నాకు కూడా ఇస్తున్నటువంటి అభయం ఏంటంటే, ఆయన ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు నీకు నాకు కూడా సిద్ధపరిచాడు. నీవు నేను కూడా వెళ్ళి భోజనం చేయడమే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నప్పుడు దేవుడే మనకు ఆహారాన్ని సిద్ధపరిచేటువంటి వాడుకుంటాడు. కనుక ఇట్టి ప్రభువును మనం మధ్యాహ్నం వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువును మనం ఘనపరుస్తాం. అలాగే కీర్తన గ్రంథం 5వ సంకీర్తన కూడా చదవండి. 5వ సంకీర్తన 11-12 వచనాలు. 5వ సంకీర్తన 11-12 వచనాలు చదువుకుంటే, కాబట్టి నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఏం చేస్తారంట, ఆనందధ్వని చేస్తారంట. వారు నిత్యము కూడా ఆనందంతో ఉంటారు, సంతోషిస్తారు. ఏ విషయంలో కూడా దిగులు చెందరు, విచారం పడరు, ఎంత మాత్రం కూడా అధైర్యపడరు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, నిన్ను ఆశ్రయించి వారు అందరూ కూడా ఎలా ఉంటారంట, సంతోషిస్తారు. నీవైనా నేనైనా కూడా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నీవు నేను కూడా సంతోషంగా ఉంటాం, కానీ దుఃఖంగా ఉండం, విచారంగా ఉండం, అంత మాత్రం కూడా కృంగిపోం. కానీ దేవుడే చూసుకుంటాడు. ఆపద వచ్చిందా, కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, వ్యాపారంలో నష్టం వచ్చిందా, అయితే దేవుడే చూసుకుంటాడు. కాబట్టి నిన్ను ఆశ్రయించి వారందరూ కూడా సంతోషించేవారిగా చేస్తాడు మన దేవుడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. ఎవరిని కూడా దుఃఖపరిచేవాడు మన దేవుడు కాదు. అందుకని ఆయన అంటున్నాడు, దావీదు తన గమనంలో మరి పిల్లను గ్రోవి పాడదగినటువంటి కీర్తనలతో మరి దావీదు రాస్తున్నటువంటి మాటలు మనం చూస్తే, నిన్ను ఆశ్రయించి వారందరూ కూడా సంతోషిస్తారంట. రెండవది ఏంది, నీవే వారిని ఏం చేస్తావంట, నీవే వారిని కాపాడుదువు గనుక. నీవు వారు కాపాడినప్పుడు ఇంకేమి ఏమాత్రం కూడా మనకి భయం ఉండదు, ఏమాత్రం కూడా చింత ఉండదు, ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు. అందుకని నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఎలా ఉంటారంటే, రెండవది ఆనందధ్వని చేస్తారు, ఆనందముతో. అందుకని పాట ఉంది కదా, ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు
కీర్తించేదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. ఆ పాటలు వచనాలుంటాయి. చావు చీకట్ల లోయాలందున ఆ పాట కూడా చదివితే ఆ మాటలు ఎంతో మంచి చరణాలు రాశారన్నమాట భక్తులు. కాబట్టి నా జీవితంలో ప్రభువుని ఆశ్రయించిన వారికి నరులను అందుకనే దేవుని వాక్యం ఉన్నది కదా, యెహోవాను ఆశ్రయించి వాడు ఎలా ఉంటాడంట? సంతోషంగా ఉంటాడంట. రెండవది, నీవే వారిని కాపాడుతావు గనుక వారి నిత్యము కూడా ఎలా ఉంటారంట? ఆనందధ్వని చేస్తారు, ఆనందంతో ఉంటారు, దిగులుతో ఉండరు, విచారంతో ఉండరు, దుఃఖముతో ఉండరు. కాబట్టి దేవుడు అందుకనే దేవుని వాక్యం ఉన్నది, నీ దుఃఖ దినములు సమాప్తములుగా అంటాడు. కాబట్టి దేవుడిని ఆశ్రయించినప్పుడు నీ దుఃఖ దినాలన్నీ కూడా ఆయన సమాప్తి చేస్తాడు. ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఆయనలో స్థిరపరచబడి ఉంటారో, ఆయన ఆశ్రయిస్తారో వారిని దేవుడు కాపాడేవాడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. అవును ప్రభువా, ఈ 2025 సంవత్సరాంతం వరకు కూడా నన్ను కాపాడుతూ వచ్చావయ్యా, ఈ మొదటి ప్రభు దిన వరకు కూడా అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలని మన ప్రభువుని మనం ఆరాధించాలి. అదే వర్షిప్ అంటే, ప్రభువుని మనం ఆరాధించాలి. అందుకని కనుక వారు నిత్యము కూడా ఎలా ఉంటారంట? ఆనందధ్వని చేస్తారంట. 12 వచనం చదువుకుంటాం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 12 వచనం చదవండి. యెహోవా నీతిమంతులను ఏం చేస్తాడంట? ఆశీర్వదించువాడవు నీవే. కాబట్టి దేవుని ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు ఏం చేయబడతారంట? తృప్తిపరచబడతారంట. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి అవన్నీ కూడా చక్కగా రాయబడి ఉంటాయి. కాబట్టి నీతి కొరకు ఏం చేయబడ్డారంటే 12వ వచనంలో, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే ప్రభువా. నీవు నీతిగా ఉంటే చాలు, దేవుని కొరకు నీతిగా మరి చక్కగా బ్రతికితే, ప్రతిష్ఠించుకుంటే. అందుకనే యోవేలు గ్రంథంలో అంటాడు, మీరు ఇప్పుడైనా కూడా ఉపవాసం ఉండి ఒక వ్రత దినాన్ని పాటించండి, ప్రతిష్ఠించుకోండి అంటాడు. దేవునికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకుని ఆయనలో స్థిరముగా నిలిచినప్పుడు దేవుడు మనకు ఎలా ఉంటాడంట? మరి యెహోవా నీతిమంతులను ఏం చేస్తాడంట? 3, 4, 5వ తలంపులో ఆశీర్వదించువాడవు నీవేనండి. నిజముగా నా జీవితంలో నేను ఎంతో దీన స్థితిలో ఉన్నామండి. మా కుటుంబం నిజముగా ఏమీ లేని స్థితిలో నేను ఎరుగుదును. ఎలాంటి స్థితి నుంచి కూడా దేవుడు ఇంతవరకు కూడా అంచెలంచెలుగా మరి అభివృద్ధి పరుస్తూ, దీవిస్తూ, ఆశీర్వదించి వచ్చాడు. కనీసం మా గృహంలో మేము జీవించిన దినాల్లో కనీసం మా ఇంట్లో కరెంటు కూడా లేదు. ఎంతో దుర్భర స్థితిలో, ఎంతో దారిద్ర్య స్థితిలో ఉన్నామండి. నిజంగా ఎంతో ప్రార్థించేవాడు. మా నాన్నగారు ఎంతో చక్కగా భయభక్తులు కలిగి ఉండేవాడు. ఆ దినాల్లోనే మాకు కూడా చెప్తూ ఉండేవాడు. కాబట్టి నా జీవితంలో నేను కూడా దేవుని కొరకు మరి భయభక్తులు కలిగి ఉండాలి. అందుకని కింద భాగం ఏం చదివామండి? యెహోవా నీతిమంతులను ఏం చేస్తాడంట? ఆశీర్వదించువాడవు నీవే. ఆయన కొరకు నీతిగా జీవిస్తే, ఆయన కొరకు నిష్ఠగా జీవిస్తే, ఆయన కొరకు ప్రతిష్ఠగా జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించువాడవు నీవే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారే నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. కానీ ఏ మనిషి వలన కూడా నేను కూడా గొప్పవారిగా ఎంత మాత్రం కూడా ఆశీర్వదించబడను, దీవించబడలేము. అందుకనే దేవుని వాక్యం అంటాడు సామెతల గ్రంథంలో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎంత మాత్రం కూడా ఎక్కువ కాదంట. నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎంత మాత్రం కూడా నేను కూడా ఎంత రేయి మొగులు కష్టపడినా కూడా అది ఎంత మాత్రం కూడా అక్కరకరైన ఆశీర్వాదాలుగానే ఉంటాయి. ఎక్కడ కూడా చూసినా కూడా అప్పులు ఉంటాయి, ఎక్కడ చూసినా రోగాలు, ఎక్కడ చూసినా కూడా అనానుకూల పరిస్థితిలో ఉంటాయి. కాబట్టి నా జీవితంలో ప్రభు కొరకు నీతిగా జీవించండి. దావీదు ఏమంటున్నాడు? ఆయన మత్తయి సువార్తలో మత్తయ్య గారు ఏమంటున్నారంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులంట. కాబట్టి మీ భాగంలో మీరు కూడా చదవగలిగిన వాళ్ళు చదివితే, మీరు ఒకవేళ వినలేకపోతే ఆడియో రికార్డు ఉంది, అవి విన్నా కూడా దేవుని మాటలు విని దేవుని కొరకు బ్రతకండి. దేవుడు ఎంత మాత్రం కూడా ఆయన ఉంచుకునేటువంటి వాడు కాదు. దేవుడు నీవు 10 రూపాయలు ఇస్తే దేవుడు నీకు 100 రూపాయలు ఇచ్చేటువంటి వాడు. కాబట్టి దేవుడు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినని చదువుకున్నాం కదా.
కాబట్టి ఆయన ఆశీర్వదించిన ఎడల అది ఎన్నడన్నటికీ కూడా ఆశీర్వదించబడిద్ది అని దినవృత్తాంతం గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఈ యొక్క లూకాసు మరి కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే ప్రభువా. నీతిమంతులుగా ఆయన కొరకు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నట్టుగా ఆయన కొరకు కింద భాగంలో మనం చూస్తే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఆయన దయ నీ మీద ఉంటుంది చాలు. మనుషుల దయ ఏముంది? ఉప్పు అంటే గయ. ఈరోజు దయ చూపిస్తారు, తెల్లారి లెగిస్తే తెల్లారి వెళ్ళామనుకో, ఏమయ్యా ఇస్తానన్నావు గయ్యా, అమ్మ ఇస్తానన్నారు కదమ్మా అంటే, ఏం అందలేదయ్యా, అందుతాయి అనుకున్నాను, అందలేదు, ఇవ్వలేకపోతున్నానయ్యా, ఏడన్నా చూసుకోయ్యా అని చెప్తారు. అయితే ప్రభువుని ఆశ్రయించాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆయన గురించి చెప్తే నీవు వారిని దయతో నీవేం చేస్తావంట? కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించి వారందరూ నిన్ను గూర్చి ఉల్లసింతురు. 3 వాక్యాలు మనం చదువుకున్నాం ఈ కీర్తన గ్రంథంలో. మొదటిది, యెహోవాను ఆశ్రయించి వారు అందరూ కూడా సంతోషిస్తారన్నాము. చెప్పండి, ఒకటి సంతోషం కలిగి ఉంటారు, రెండవది ఆయన ఆశ్రదించినప్పుడు వారు నిత్యం కూడా ఆనందధ్వని చేస్తారన్నారు, మూడవది ఆయన్ని ప్రేమించి వారు నిన్ను గూర్చి ఉల్లసించేటువంటి వారు ఉంటారు. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మన గణపరచ మరి బద్ధులమై ఉన్నాం. కాబట్టి ఇదే అధ్యాయంలో చూడండి, 9వ అధ్యాయము 9లో చూస్తే 9వ అధ్యాయం 2వ వచనం, కీర్తన గ్రంథం 9:2 కూడా చదవండి. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి కాబట్టి నీ నామమును కీర్తించదను, హర్షించదను. కాబట్టి అక్కడ దావీదు అంటున్నాడు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించేదని అన్నాడు. మొదటి వచనం 9వ అధ్యాయము కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను ఏం చేస్తారంట? స్తుతించేదని అంటున్నాడు. కాబట్టి నేను కూడా ఈ యొక్క ప్రభువుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి చేరి కూడినటువంటి నేను కూడా ఎలా ఉండాలంటే, పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా అక్కడ 2వ వచనంలో చూస్తే, మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. ఆయన నామాన్ని మనం కీర్తించాలి. అందుని బట్టి మన ప్రభువుని మనం కీర్తనలతో ఆయన స్తుతించి కీర్తించబద్ధులమై ఉన్నాం. అందుని బట్టి మన ప్రభువుని మనం ఎటు విధంగా కీర్తించాలనేటువంటి మాటలు మన గమనానికి తీసుకొచ్చి ఉన్నాడు. కాబట్టి సంతోషించి హర్షించుచున్నాను అంటున్నాడు దావీదు. కాబట్టి నీ యొక్క నా పూర్ణ హృదయంతో నేను నిన్ను యెహోవాను స్తుతించెదను. కాబట్టి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభును గణపరచ బద్ధులమై ఉంటున్నాం. అలాగే ఇదే కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం కూడా చదవండి. 9వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. కాబట్టి ఈ మాటలు చూస్తే ఎలాంటి మాటలు ప్రభు మన గమనాన్ని తీసుకొస్తున్నారంటే, ఆయన మాటలు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. మనుషులైతే విడిచిపెడతారు. మనుషులైతే వాళ్ళ అవసరం తీరిపోయినాక, వాళ్ళ పనులు అయిపోయినాక, వాళ్ళ అక్కర్లు అయిపోయినాక, వాళ్ళ అవసరాలు తీరిపోయినాక నన్ను కూడా దూరం పెట్టేటువంటి వారు ఉంటారు. నీతో నాతో అవసరం లేనటువంటి వారిగా ఉంటారు. అయితే మన ప్రభు ఎలాంటి వాడంటే, మన ప్రభువుని ఆశ్రయించడం అంటే ఆయన్ని మనము స్వీకరిస్తే ఆయనే మనకు తోడుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందని చూస్తే ఆ మాటలు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. మన ప్రభు ఆయన ఆశ్రయించామనుకో ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టడు. మన ప్రభు మనుషులైతే విడిచిపెడతారు కదా, మన దేవుడు ఎన్నడూ కూడా నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్నాడు మన ప్రభు. నేను నిన్ను నా యొక్క అరచేతిలో నేను చెక్కుకున్నాను అంటాడు మన ప్రభు. కాబట్టి ఎలాంటి ప్రభు? కావున, చివరి మాట ఏంటంట, కావున నీ నామము మెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆయన నామాన్ని ఎరిగినటువంటి వారు ఆయన్ని నమ్ముకో. ఇంతవరకు కూడా నమ్ముకోలేదేమో. 2025 సంవత్సరాంతంలోకి వచ్చావు,
ఇంతవరకు కూడా కాపాడాడు, ఇంతవరకు కూడా దేవుడు నిన్ను నన్ను కూడా సజీవ లెక్కలో ఉంచినాడు. ఇప్పుడైనా నమ్ముకో, సంవత్సరాంతంలోనైనా దేవుడు సమయం ఇస్తున్నాడు. ఆయన రేపటి దినం మంద కాకపోవచ్చు, నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం. అందుకనే ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. కాబట్టి దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. మన ఆరాధనలో, ప్రభువా నన్ను విడిచిపెట్టేవాడు కాదు, ప్రభువా నన్ను వెడబాయేవాడు ఎంత మాత్రం కాదు ప్రభు. ఒక పాట పాడిద్ది ఒక చిన్నపిల్ల. ఏం పాట పాడిద్ది అమ్మాయి? జ్యోతిరాజు గారు అమ్మాయి, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా అని చక్కగా మంచి పాట పాడుద్ది అనమాట. ఆ యొక్క ఆరాధన పాటలో ఎంతో మంచిగా పాటలు పాడుతుంది ఆ పాట. కాబట్టి నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలో ఉన్నావయ్యా, దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు. కాబట్టి ఎంతో అర్థవంతంతో కూడినటువంటి మాటలు చక్కగా రాసి మాటలు పాటలుగా వారు పరిచి ఎంతో ఆత్మీయంగా పాడారండి ఆ పాటను. కాబట్టి నా జీవితంలో మన దేవుడు వెన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఎలాంటి ప్రభువుని మన హృదయమార కూడా ఆరాధించి, ప్రభువా నా సమస్యల్లో, నా చిక్కుల్లో, నా వేదనలో, నా యొక్క నిరాశలో, నా దుఃఖములో, నా అవమానాల్లో, నా నిందలలో నన్ను విడిచిపెట్టేవాడు కాదు ప్రభువా. మనుషులైతే నన్ను విడిచిపెట్టారు, అయితే నువ్వు నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా. నన్ను ఇంతవరకు కూడా రక్షిస్తూ వచ్చావు, నన్ను పోషిస్తూ వచ్చావు, నన్ను కాపాడుతూ వచ్చావు, ఈ సంవత్సరాంతం వరకు కూడా నన్ను బ్రతికిస్తూ వచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలని మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా కొంత సమయం మనం ఆరాధించాం. అంతేనని చూస్తే 34వ సంకీర్తనలో కూడా కొన్ని మాటలు మనం చదువుకుందాం. దావీదు గారు రాసిన సంకీర్తన 34వ సంకీర్తనలో కొన్ని మాటలు కూడా చదువుకుని మన ప్రభుని ఆరాధన తలంపులు 8వ వచనం నుంచి 10 వరకు కూడా చదువుతాం. 34:8 నుంచి చదవండి. 8 నుంచి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, యెహోవా ఎలాంటి వాడంట? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. మనం కూడా ఒక కూర వండామనుకో, ఆ కూర రుచి తెలియాలంటే మనం చక్కగా బాగుందా లేదా, రుచిగా ఉందా లేదా అని మరి ఒకసారి మనం నాలుక మీద పెట్టి చూసినప్పుడు ఎంతో కమ్మగా ఉందయ్యా కూర, బాగుందయ్యా అంటారు. కాబట్టి అలానే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. కాబట్టి ఇంతవరకు నువ్వు తెలుసుకోలేదేమో, 2025 సంవత్సరము మరి గడిచిపోతా ఉన్నది, ఇంతవరకు కూడా నువ్వు తెలుసుకోకుండా నీ జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చేవేమో. ప్రభువైన యేసుక్రీస్తు వారి సంవత్సరాంతంలోకి ప్రవేశించినటువంటి నిన్ను నన్ను దూరం నుండి దగ్గర నుండి వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాట్లాడుతున్నాడు, యెహోవా ఉత్తముడని తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. కాబట్టి ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో ఆ నరుడు, ఆ మనుషుడు, ఆ సహోదరి, ఆ సహోదరుడు ధన్యుడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా ధన్యుడిగా చేస్తానంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధన. అందుకని ఒక పాట కూడా ఉంది, ఈ పాటలో కూడా రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రాక్షకునాశ్రయించి నే ధాన్యుడనైతిని, రాక్షకునాశ్రయించి నే ధాన్యుడనైతిని. కాబట్టి రుచి చూసి తెలుసుకున్నాను అంటున్నాడు దావీదు. కాబట్టి నీ జీవితంలో రుచి చూసావా? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఆయన యొక్క మాటలు, ఆయన మాటల గురించి రాయబడుతుంటుంది బైబిల్లో. ఆయన మాటలు తేనె కంటేను జుంటు తేనె ధారల కంటే కూడా మధురమైనటువంటి మాటలు. ఆయన మాటలు అంత శ్రేష్టమైనవి, ఆ మాటలు అంత తీపి మాటలు. ప్రభువైన యేసుక్రీస్తు తేనె తీపిగా ఉంటుంది, తేనె కన్నా కూడా
ఆ మాటలు, ప్రభువుని యొక్క మాటలు ఎంతో మధురమైనటువంటి మాటలు దేవుడు మనకు అందిస్తున్నటువంటి ప్రభువుని మధ్యాహ్నం వేళలో హృదయమార కూడా మనం ఆరాధించాలి. అవసరం లేదంటారా? కాబట్టి హృదయమార కూడా మనం ఆరాధించాలండి. కాబట్టి 9వ వచనం చూస్తే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. కాబట్టి ఇంతవరకు నీ భయభక్తులు ఉంచలేదేమో. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయో కొదువలేదు. ఆయన యందు భయభక్తులు ఉంచే వారికి ఏమైనా కొదువు ఉందంటారా? ఏమి కూడా కొదువు లేదు. కాబట్టి ఆయన యందు భయభక్తులు ఉంచి ఆయన యందు విశ్వాసముతో ఆయనలో మనం నడిచినప్పుడు దేవుడు మనకేమి కూడా కొదువు చేయడండి. అందుకని కింద మాటలు ఏమి రాయబడుతుంది చదవండి. 19:10 వచనంలో ఏం రాయబడింది? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎలాంటి మేలు కూడా కొదువై ఉండదండి. నిజంగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి ఉంటాయేమో. సింహం కూడా తన పిల్లల్ని ఆయా సమయంలో మరి ఆహారం లేని పరిస్థితులు, ఏ ఒక్క పక్షి, ఏ ఒక్క మరి జంతువు కూడా దొరకనప్పుడు తన యొక్క పిల్లలు కూడా ఆకలిగా ఉంటాయేమో. కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎంత మాత్రం కూడా దేవుడు నిన్ను పస్తులుంచేవాడు ఎంత మాత్రం కానే కాదండి. అలాంటి భయభక్తులు కలిగి ఉండి, అందుకని యెహోవా భక్తులారా అని దేవుడు సంబోధిస్తున్నాడండి. నిజంగా ఈ మధ్యాహ్న కాలంలో యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఇంతవరకు నీ భయభక్తులు ఉంచలేదేమో. భయభక్తులు 2021 సంవత్సరం ముగింపులో ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనా ఆయన యందు భయభక్తులు ఉంచడం నేర్చుకో. ఆయనకు భయపడు, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో కొనసాగినప్పుడు దేవుడు నీకు నాకు కూడా ఆయన మేలులతో నింపేటువంటి దేవుడు. ఆయన నిన్ను నన్ను కూడా ఆశీర్వాదాలతో, మేలులతో ఆయన వృద్ధిపరిచేటువంటి దేవుడు. ఇట్టి ప్రభుని మధ్యాహ్న వేళలో మనం హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మన గణపరచ మరి బద్దులమై ఉంటా ఉన్నామండి. కాబట్టి యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి అంటున్నాడు. ఆయన యందు భయభక్తులు ఉంచి వానికి ఏమీయో కొదువలేదు. కాబట్టి భయభక్తులు ఉంచుతున్నారా? ఆయన యందు లేదా? కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. కాబట్టి నా జీవితం నా మటుకు నేనైతే గుండె మీద చేసుకుని చెప్పగలను. దేవుని యందు భయభక్తులు ఉంచమంటే దేవుడు నన్ను ఇంతవరకు కూడా ఈ యొక్క సజీవుల దేశంలో ఉంచాడు. లేకపోతే నా మటుకు నేను ఎప్పుడో మట్టిలో కలిసిపోవాల్సినటువంటి వాడిని. అయితే దేవుడు అనేకుల్ని తన కొరకు మరి అనేక ఆత్మలు రక్షించాలని దేవుడు నన్ను ఈ లోకంలో ఉంచానని చెప్పాడు. కాబట్టి ప్రభు అనే శ్రీక్రీస్తు వారి యందు భయభక్తులు ఉంచితే మనకి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని దేవుడు నా గమనాగమనంలోనికి ఇంటి మాటలు తీసుకొస్తూ ఉన్నారు. కనుక ఇటు ప్రభువుని ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం గణపరుస్తామండి. 42వ సంకీర్తనలో కూడా చూస్తాము. దావీదు గారు రాసిన సంకీర్తన 42వ సంకీర్తనలో కూడా ఒక మాట చూస్తాం. 5వ వచనం 42:5 వచనం. అక్కడ అంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ కాబట్టి నమ్మిక ఉంచుము, ఆయనే నాకు రక్షణకర్త అనియు నా దేవుడని చెప్పుకొనుచు నీవింకను ఆయన్ను స్తుతించదవు అంటున్నాడు. కాబట్టి మన దేవుడు మనకు రక్షణకర్తగా ఉన్నాడు. మనం రక్షించేటువంటి దేవుడు మన ప్రభు అనే శ్రీక్రీస్తు వారు మాత్రమేనండి. అందుకని ఒకవేళ అంటున్నాడు, ఒకవేళ నువ్వు కృంగిపోయావేమో. సుబ్బులమ్మ గారు వింటున్నారా? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అంటున్నాడు. ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో, అయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావేమో. ఈ కార్యం ఎప్పుడు జరిగిద్ది, ఇంకెప్పుడు జరగాలి, ఇంకెంతకాలం అని అనుకుంటున్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు, దేవుని యందు నమ్మిక ఉంచమంటున్నాడు. కాబట్టి నమ్మిక ఉంచినప్పుడు దేవుడు మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. మనమైతే నమ్మదగిన వారమైనా కూడా మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. కనుక ఇట్టి ప్రభుని మనం హృదయమార కూడా ఆరాధించాలి. ఎందుకంటే ఆయనే నాకు రక్షణకర్త. మన దేవుడు ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు రక్షణకర్త. ఆయన నా దేవుడు అని దావీదు అంటున్నాడని ఎంత చక్కగా దేవుణ్ణి గణపరుస్తున్నాడు, దేవుణ్ణి ఆయన హెచ్చిస్తున్నాడు అని చూస్తే ఆయనే నా రక్షణకర్త,
ఆయనే నన్ను రక్షించేవాడు, ఆయనే నన్ను కాపాడేవాడు, ఆయనే నన్ను విడిపించేటువంటి వాడు అని దావీదు తన భాగంలో మరీ మరీ కూడా చెప్తూ ఉంటాడు దావీదు. కాబట్టి నీ నా జీవితంలో కూడా అట్టి విధంగా 11వ వచనం కూడా చదవండి. ఆ భాగంలోనే 42వ సంకీర్తన 11వ వచనంలో కూడా మనం గమనిస్తే అదే మాట రాయబడుతుంది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకు, నా రక్షణకర్త, నా దేవుడు అంటున్నాడు. ఇంకను నేను ఆయనను స్తుతించేదను. ఇంకా కూడా నేను ఆయన స్తుతిస్తా. ఆయన చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి నేను ఆయన స్తుతించకుండా ఉండలేను. కనుక నేను ఇంకా కూడా నేను స్తుతిస్తా. ఇంతటితో అయిపోయిందిలే, దేవుడు నాకు ఈ అవసరం తీర్చేయాలి, ఇంకా నా దేవుడితో పనే ఉందలే అని నేను ఆయన స్తుతించాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నావేమో. అయితే దావీదు అట్ట అనుకోవట్లేదండి. ఇంకను నేను ఆయన్ని స్తుతిస్తానంటున్నాడు. కాబట్టి ఎంత మంచి తీర్మానం కలిగి ఉన్నాడు, ఎంత దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు కదా. కాబట్టి నీ నా జీవితంలో మనం కూడా నేను ఆయనే నాకు రక్షణకు కర్త, నా దేవుడు అంటున్నాడు. కాబట్టి నా దేవుడు నాకు రక్షించే దేవుడు, నన్ను కాపాడేటువంటి దేవుడు అండి నా దేవుడు. నేను ఆయన ఎంత మాత్రం కూడా నేను విడిచిపెట్టను, నేను వేరే దేవుళ్ళ దగ్గరకు నేను వెళ్ళను అని దావీదు అనుకుని ఉంటూ ఉన్నాడు. కాబట్టి అందుని బట్టి నీ నా జీవితంలో మన ప్రభువుని మనం ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంటే దేవుని యందు నిరీక్షణ ఉంచమంటున్నాడు. ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు, కనుక ఆయన నేను ఆరాధిస్తాను, ఆయన నేను స్తుతిస్తాను. ఇంకా కూడా నేను స్తుతిస్తా. నేను ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చాను, అయినా పర్లేదు, నా దేవుని నేను స్తుతిస్తాను. నేను ఇంకా కూడా ఆయన ఆరాధిస్తాను. మా మందిరంలో ఒక మాసలమ్మ గారు ఉండేవాళ్ళు, మరి రామతులసమ్మ గారని చక్కగా ఆరాధించేది ప్రభువుని. కాబట్టి ఆయన ఎంతో, ఆమె నడు వంగిపోయినా కూడా ప్రభుని ఎంతో చక్కగా స్పష్టంగా బిగ్గరగా ఆరాధించేదండి ఆ యొక్క దాసురాలు. కాబట్టి నీ నా జీవితంలో అలాగే దావీదు గారు కూడా ఎలాంటి తీర్మానం కలిగి ఉన్నారంటే ఇంకను నేను ఆయన్ని స్తుతించేదను అంటున్నాడు. కాబట్టి ఎలాంటి అనుభవంలో దావీదు ఉన్నాడు కదా, ఇలాంటి అనుభవంలో నేను కూడా మన ప్రభువుని హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచబద్దులమై ఉంటున్నాం. మరి ఒక మాట 43వ సంకీర్తన 5వ వచనం కూడా చదువుతాం. 43:5 వచనం కూడా చదువుకుందాము. 43వ సంకీర్తన 5వ వచనంలో కూడా అదే మాట రాయబడుతుంది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, నేను ఇంకను ఆయన కూడా స్తుతిస్తాను అని మరలా దావీదు తన అధ్యాయంలో ఆ మాటలు రాసుకుంటూ ఉన్నాడండి. ఒకవేళ మర్చిపోతానేమోనని మరలా తను అంటూ ఉంటున్నాడు. ఏమిటంటే నా ప్రాణం ఇంకా కృంగిపోయినా కూడా ఆయన అంటున్నటువంటి మాట, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఆయా సమయాల్లో మన ప్రాణము కృంగిపోద్ది కదా, ప్రాణం అలసిపోయింది అంటాం. కాబట్టి నీ నా జీవితంలో ప్రాణమే గొప్పది. కాబట్టి ఆహారం వస్త్రం కంటే ఆహారం కంటే ప్రాణమును గొప్పవి కావంటారు కదా. ప్రాణం బాగుంటేనే కదా ఆహారం తినేది. కాబట్టి మనం దేవుని దేవాన్ని ఈనాటి వరకు భుజిస్తున్నామంటే మన ప్రాణము దేవుడు ఇంతవరకు కూడా ఈ భూలోకం ఉంచినాడు. అందును బట్టి మన ప్రభువుని హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని ఘనపరచబద్దులమై ఉంటున్నాం. చివరిగా 46వ సంకీర్తన 1వ వచనం చదువుకుంటాం. 46వ సంకీర్తన 1వ వచనం. కాబట్టి మన దేవుడు ఎలాగున్నారు అని చూస్తే కోర కుమారులు రాస్తున్నారండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడండి. మన ప్రభు ఆపద వచ్చినప్పుడు మన ప్రభు నేను కూడా నమ్ముకోవడానికి తగినటువంటి దేవుడు మన ప్రభు అని యేసుక్రీస్తు వారు. అందుకని దావీదు తన గమనములో ఈ మాట రాస్తూ ఉన్నారు. దేవుడు మనకు ఎలాంటి దేవుడు ఉన్నాడంటే మా దేవుడు నాకు ఆశ్రయముగా ఉన్నాడు, రెండవది దుర్గమునై ఉన్నాడు, కనుక ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు నా ప్రభు నా దేవుడని దావీదు కొనియాడుతున్నాడు. కాబట్టి నీ నా జీవితంలో అట్టి విధముగా మన ప్రభుని హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరుస్తామండి. ఆరాధించుదాం కొంత సమయము.